ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈ వీడియో మన భారతదేశ సైన్యాధికారి చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ చేస్తున్నాను. రాజస్థాన్ అనూప్గఢ్ సైనిక శిబిరంలో మన భారత సైన్యాధిపతి ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు సైనికులతో మాట్లాడుతూ పాకిస్తాన్కి తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఎవరి తరఫున? భారతదేశ తరఫున. భారతదేశానికి రిప్రజెంట్ చేస్తూ భారతదేశం తరఫున పాకిస్తాన్ దేశానికి ఒక తీవ్ర హెచ్చరిక పంపించారు. నీవు గనక ఉగ్రవాద కార్యకలాపాలు మానుకోకపోతే, ఉగ్రవాద ముఠాలకి నువ్వు సపోర్ట్ చేస్తే ప్రపంచ చిత్రపటంలోనే నువ్వు తుడిచిపెట్టుకుపోతావు, తుడిపేస్తాం జాగ్రత్త అని హెచ్చరిక పంపించారు. ఎంత గొప్ప వీరుడండి ఆయన ఉపేంద్ర ద్వివేది గారు, సెల్యూట్. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ మేము కొంత సంయమనం పాటించాము. ఆపరేషన్ సింధూర్ 2.0 అది కూడా ఉంది, రాబోయే రోజుల్లో అది కూడా ఉంది. కానీ ఆపరేషన్ సింధూర్ 2.0లో మేము సంవయనం పాటించము, చాలా దుడుకుగా ఉంటాము, తీవ్రమైన హెచ్చరిక చేశారు. మీరు మానుకోవాలి, ఉగ్రవాద కార్యకలాపాలు సపోర్ట్ చేయడం మానుకోవాలి. అలా మానుకుంటేనే మీకు మనుగడ ఉంటుంది, లేకపోతే ప్రపంచ చిత్రపటంలో మీ అస్తిత్వం కోల్పోతారు మీరు అని జాగ్రత్త అని హెచ్చరిక చేశారు. భారతదేశం తరపున హెచ్చరిక చేశారు. ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, మా ఆపరేషన్ సింధూర్ 1.0లో మేము 9 లక్ష్యాలను పెట్టుకున్నాం, టార్గెట్స్ని పెట్టుకున్నాం. 7 ఆర్మీ టేకప్ చేసింది, ఆర్మీ ఛేదించింది, 2 వాయుసేన ఛేదించింది. మేము ఉగ్రవాద ముఠాల్ని దెబ్బతీయడానికే లక్ష్యాలను పెట్టుకున్నాం, కానీ సామాన్య ప్రజలకు నష్టం కలిగించడానికి మేము చేయలేదు. పాకిస్తాన్ పౌరులంటే మేము ఇష్టపడతాం, వాళ్ళని ప్రేమిస్తాం, కానీ సైనికుల్ని, ఉగ్రవాదుల్ని, ఆ రాజకీయ నాయకుల ప్రతినిధులు వాళ్ళు మాట్లాడే మాటల్ని మాత్రం మేము క్షమించలేము. అందుకే మా లక్ష్యాలు, మేము ఉగ్రవాద ముఠాల్ని దెబ్బతీయడమే మా లక్ష్యం, కానీ సామాన్య ప్రజలకు, పాకిస్తాన్ సామాన్య ప్రజలకు నష్టం కలిగించడానికి మాకు ఎటువంటి పరిస్థితులు మాకు ఇష్టం. అంటే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ మిలిటరీని మేము హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త. ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంది, మీరు దుందుడుకు చర్యలు చేశారా, జాగ్రత్త అని మన సైన్యాధ్యక్షుడు ఉపేంద్ర ద్వివేది గారు హెచ్చరించారు. సెల్యూట్. అలాగే వాయుసేన దినోత్సవాలు జరిగే సందర్భంలో వాయుసేనాధిపతి ఏపీ సింగ్ గారు కూడా ఒక పత్రికా ప్రకటన చేశారు. పత్రికలతో వాళ్ళతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ యొక్క 12-13 విమానాలను మేము ధ్వంసం చేశాం. వాళ్ళ ఎయిర్పోర్ట్స్ యొక్క యుద్ధ విమానాల ఎయిర్పోర్ట్స్ యొక్క రన్వేల్ని ధ్వంసం చేశాం. వాళ్ళ 4 రాడార్ కేంద్రాలను ధ్వంసం చేశాం. ఇంకా వాళ్ళ కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తే మేము క్షమించము, చాలా జాగ్రత్త అని హెచ్చరించారు. దట్ ఈస్ భారత్.
భారత సైన్యం జై జవాన్. అటువంటి యుద్ధవీరులు ఉన్న మనకి ఒక పక్క ఉపేంద్ర ద్వివేది గారు, ఒక పక్క ఏపీ సింగ్ గారు, వాయు సేనాధిపతి ఏపీ సింగ్ గారు, ఒక పక్క ఆర్మీ అధిపతి ఉపేంద్ర ద్వివేది గారు, ఒక పక్క నావికా దళాధిపతి ఒకే మాట మీద భారతమాతను రక్షించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు. మన ఆర్మీ చీఫ్ ఇంకో మాట కూడా సైనికులను రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, ఏ టైంలో అయినా సరే ఆపరేషన్ సింధూర్ 2.0 బిగిన్ అవ్వచ్చు, మీరు రెడీగా ఉండండి అని సైనికులకు చెప్పాడు ఆయన. అంచేత పాకిస్తాన్, నువ్వు గనక మానుకోపోతే, నీ పద్ధతులు మార్చుకోపోతే చాలా ప్రమాదంలో పడతావు. నువ్వు ప్రపంచ పటంలోనే నీ 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 మ్యాప్ ఉండకుండా పోతుంది. ప్రపంచ పటంలో నీ గుర్తు కాపాడుకోవాలంటే నువ్వు ముఖ్యంగా ఉగ్రవాద ముఠాలకి సపోర్ట్ చేయడం మానేయి, ఉగ్రవాద కార్యకలాపాలని బంద్ చేయించి నీ భూమి మీద అని హెచ్చరించాడు ఆర్మీ అధిపతి. దట్ ఈస్ భారత్. అంచేత పాకిస్తాన్ ఇప్పుడు చెప్తున్నాను, ప్రజలు, ఇది సైనికులు చేసే పోరాటం కాదు, ఇది యుద్ధం కాదు, ఇది భారతదేశ సైన్యం చేయట్లేదు యుద్ధం, భారతదేశమే పోరాటం చేస్తోంది. 140 కోట్ల జనాభా పోరాటం చేస్తుంది. ఒకే మాట, ఒకే బాట. మాలో రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నాం, మేము రకరకాల దుస్తులు ధరించే వాళ్ళు ఉన్నాం, రకరకాల ఆహారపు అలవాట్ల వాళ్ళు ఉన్నాం, కానీ మా అందరి ఆత్మ ఒక్కటే, భారత్ భారత్ భారత్. అలా అని చెప్పి ఇతర దేశాలను మేము ద్వేషించం. హిందూ దేశం భారతదేశంలో మొట్టమొదటి ఏ దేశంలో లేని గొప్పతనం భారతదేశానికి ఉంది. అది ఇతరులు ఎవరైనా సరే మేము ప్రేమిస్తాం. ఏ మతం వాళ్ళమైనా కానీ, ఏ ప్రాంతం వాళ్ళమైనా కానీ మేము ప్రేమిస్తాం, ఎవరినైనా ఆహ్వానిస్తాం, ఎవరికైనా ఆతిథ్యం ఇస్తాం. అది మా భారతదేశం యొక్క లక్షణం. అంటే జాగ్రత్త. ఏ మాత్రం మీరు ఉగ్రవాద కార్యకలాపాలతో ముందడుగు వేద్దామనుకున్నారా, ప్రపంచ పటంలోనే మీ గుర్తు లేకుండా పోతుంది. అది గుర్తులకు మెలగండి. మా సైనికులంతా చాలా సంయమనం పాటిస్తున్నారు. మేము మా రక్తంలోనే ఉంది ప్రశాంతత, శాంతి అని మా రక్తంలో. మా గాంధీ గారు నేర్పారు అక్కడి నుంచి. అంచేత మా సైనికులు కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఒక్కసారి ఆలోచించకుండా ఇంకా ఆలోచన అనవసరం వీళ్ళ గురించి అని అనుకున్నారా, మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. సైనికులకు మరి ఒకసారి 2 చేతులు పెట్టి నమస్కరిస్తూ, ఒక పెద్దవాడిగా వాళ్ళని ఆశీర్వదిస్తూ, విజయ దుందుబులు మోగించాలని ఆశీర్వదిస్తూ హృదయపూర్వకంగా వాళ్ళకి నమస్కరిస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. Salute to Armed Forces, salute to Air Force, salute to Naval Forces. Jai Hind.